వింజమూరు మండల నూతన ఎంపీపీ ప్రమాణ స్వీకార కార్యక్రమం బుధవారం ఎంపీడీఓ ప్రాంగణంలో అట్టహాసంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఉదయగిరి శాసనసభ్యులు కాకల సురేష్, టీడీపీ జిల్లా పార్టీ ప్రధాన కార్యదర్శి వెంకటేశ్వర రెడ్డి పాల్గొని ఎంపీపీగా ప్రమాణ స్వీకారం చేసిన వనిపెంట హైమావతికి పుష్పగుచ్చం అందజేసి శాల్వాతో సత్కరించారు. అనంతరం ఉదయగిరి శాసనసభ్యులు ఎమ్మెల్యే కాకల సురేష్ మాట్లాడారు. మండల అభివృద్ధికి అందరి సహాయ సహకారాలు మెండుగా ఉండాలని, ప్రతి ఒక్క అధికారి నూతనంగా ఎంపికైన ఎంపీపీకి సహకరించి మండల అభివృద్ధికి తోడ్పడాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రజాస్వామ్యం కూని అయింది గత 5 సంవత్సరాల్లోనేనని, ఇప్పుడు కాదని అన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, అభిమానులు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. జిల్లా కార్యదర్శి సుబ్బారెడ్డి గారి సారథ్యంలో ఈ కార్యక్రమం కానీ ఇంత ముందు కానీ ఒక రకంగా చెప్పాలంటే సుబ్బారెడ్డిని నేను ఉద్యమకారుడిగా చూస్తాను. అంటే ప్రజా సమస్యల పట్ల అవగాహనతోటే కేవలం డెవలప్మెంటు ఏదో ఒకటి చేయాలి అనే పట్టుదలతోటే ముందుకెళ్ళే స్వభావం ఉన్నవాడుగా నేను చూశాను. 3 ఏళ్లలో కూడా నాకున్న పరిచయంలో నేను గమనించింది అది. ఒక ఉద్యమమే చేస్తాడు, ఏదైనా అవసరం అయితే చేశాడు కూడా. సమ్మర్ స్టోరేజ్ ట్యాంకు దాని నుంచి ఉద్యమకారులుగా చేసింది. అలాగే మన బీజేపీ నుంచి మాజీ జెడ్పీటీసీ మన నారాయణ రెడ్డి గారు ఉన్నారు, పెద్దలు, వారు వింజమూరు మండలం నుంచి. అలాగే జనసేన నుంచి సత్యనారాయణ గారు కూడా ఉన్నారు, వారి పార్టీ నుంచి. వారందరికీ కూడా నా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను. ఒకసారి మీరు చూస్తే ఈ రోజున 9 మంది ఎంపీటీసీలు మన తెలుగుదేశం పార్టీకి ఉన్నారు. బాబు గారి సమక్షంలో అవ్వచ్చు, తర్వాత నా సమక్షంలో అవ్వచ్చు, జాయిన్ అయిన ఎంపీటీసీలు అందరితో కలుపుకుంటే మనం 9 మంది ఎంపీటీసీలు. 3 ఇండిపెండెంట్గా గెలుచున్నారు, ఒకరు జనసేన, మిగతా వారు వైసీపీ పార్టీ నుంచి మన పార్టీకి రావడం జరిగింది. వారందరికీ కూడా నా ధన్యవాదాలు తెలుపుకుంటాను. ఒకసారి ఈ రోజున మండల ఎంపీపీ అధ్యక్షురాలుగా ఎన్నికైన మన వనిపెంట హైమావతి గారికి ప్రత్యేకంగా నా ధన్యవాదాలు తెలుపుకుంటూ, వారి నాయకత్వంలో రాబోయే రోజుల్లో ఎన్నో అభివృద్ధి పనులు చేయడానికి మనం ముందుకెళ్తాం. నా సహకారం ఎప్పుడూ ఉంటుంది వారికి. రాబోయే రోజుల్లో ఇంకా ఎన్నో కార్యక్రమాలు మనం చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే మన ఆనంగ రమణన్నకి నా ధన్యవాదాలు. బసిరెడ్డి సుమలత గారికి, కాటం ప్రసన్న గారికి, గువ్వల మల్లికార్జున గారికి, అలాగే మౌనిక గారికి, పల్లా పురుషోత్తం గారికి, మన మోహన్ రెడ్డి గారు కూడా సహకారం ఎంతో ఉంది. అలాగే ఏకసిరి భవారి గారు. సో వీళ్ళు ఏంటంటే 9 మంది ఎంపీటీసీలు ఉంటే నిన్నంతా మొత్తం పత్రికలు, సాక్షి పత్రిక కానీ లేకపోతే మీడియా ఛానల్స్లో కానీ పెద్ద నాయకులు మాట్లాడి ప్రజాస్వామ్యం కూని అయిందంట. ప్రజాస్వామ్యం కూని అయింది ఇప్పుడు కాదు, గత 5 సంవత్సరాల్లో ప్రజాస్వామ్యం కూని అయింది. వైసీపీ పరిపాలనలో ప్రజాస్వామ్యాన్ని భయంకరంగా కూని చేశారు. అందరూ చూశారు, అది ఇందులో ఏం సీక్రెట్ ఏం లేదు. ప్రజలందరూ చూశారు. కనీసం నామినేషన్లు వేసుకునే పరిస్థితి కూడా లేదు. మీరు చూశారు గత 5 ఏళ్ళుగా కూడా ప్రజాస్వామ్యం